వీడు ఈవెంట్ లో ఉన్నాయంటే అసలు నేను వచ్చేవాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. వాడు డామినేట్ చేస్తారు మా అన్ని. నీకు అర్థం కావట్లేదు. యాదమలజ ఉన్నాయంటే అసలు నేను వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఇంకోసారి హీరో ఇంకో లడ్డు ఇస్తా. ఈవెంట్లో ఇదంతా నరం ఉబ్బేసింది, దెబ్బ తగిలింది గట్టిగా, టూ మచ్ దెబ్బ తగిలింది. వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు అవినాష్. ఎస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు వినాయక చవితి ఈవెంట్ చేయబోతున్నాము. స్టార్ మాలో వినాయక చవితి ఈవెంట్ చేయబోతున్నాము. ఈరోజు ఒక 5 to 6 టీమ్స్ అన్నమాట. లైక్ సింగర్స్, కమెడియన్స్, యాంకర్స్, హీరోస్, హీరోయిన్స్, లైక్ యాంకర్స్, ఇలా ఒక్కొక్క గ్రూప్గా కాన్సెప్ట్ అలా గ్రూప్స్ డివైడ్ చేసి అలా ఈరోజు ఈవెంట్లో వినాయకుడి పూజ ఎవరు చేయాలనేది కాన్సెప్ట్. ఆబ్వియస్లీ మనం వచ్చేసి కమెడియన్ సైడ్ ఉంటాము. యాక్చువల్లీ హీరో సైడ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు హీరో సైడ్ ఉండమని. బట్ నేను కమెడియన్ సైడ్ ఉంటానని చెప్పాను. ఎందుకంటే మనం కొంచెం హీరోలో ఉంటాం కాబట్టి. హీరోస్ అంటే హీరోయిన్స్ అంటే స్టార్ మాలో సీరియల్ హీరోయిన్స్. సినిమా హీరోయిన్లో లేకపోయినా ఓకే, సీరియల్ హీరోయిన్లో అదనమాట కాన్సెప్ట్. చూడాలి ఎలా ఉండబోతుంది ఈరోజు. చాలా హడావడి ఉండబోతుంది. చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు అరౌండ్ ఒక 30-35 పీపుల్ ఉంటారు అనమాట. ఆర్టిస్ట్ చాలా గ్రాండ్గా చేస్తున్నాం సార్ స్టార్ మా వినాయక చవితి ఈవెంట్. హోస్ట్ వచ్చేసి ఎవరు ఉంటారు ఇంకా యాజ్ యూజువల్ మై లివింగ్ లెజెండ్, మై డియరెస్ట్ ఫ్రెండ్, మై బ్యూటిఫుల్ గార్జియస్, మై జాన్ జప్ప, మై శ్రీముఖి. శ్రీముఖి హోస్ట్. ఇంకా శ్రీముఖి హోస్ట్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఈవెంట్. చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెంట్ అంతా మీకు లాస్ట్ టైం వరలక్ష్మి మొత్తం అంతా క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఈసారి మాత్రం వినాయక చవితి ఈవెంట్ చాలా క్లియర్గా క్యాప్చర్ చేసి ఆ ఫన్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు. ఓకే, వీడు ఈవెంట్ లో ఉన్నాయంటే అసలు నేను వచ్చేవాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అరే నాకు ఎందుకు చెప్పి ఉన్నాను ఈవెంట్ లో. కామెడీ ఎవరు చేస్తారన్న మరి? వాడు డామినేట్ చేస్తారు మా అన్ని. నీకు అర్థం కావట్లేదు. యాదమలజ ఉన్నాయంటే అసలు నేను వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఎంతకి తెగించారా వాళ్ళ కామెడీ మొత్తం తేలిపోతుంది. అది కరెక్ట్. ఆయన కిరాక్ బాయ్స్ కిరాడి గర్ల్స్ లాంటి పెద్ద పెద్ద షోలు చేసిన ఆయన. అదే మొన్న తెలుసా దాని పేరు ఏంటరా? కిరాక్ బాయ్స్ కదా అదే యాక్చువల్లీ ఉన్నాడు ఈ షోలో ఉన్నాడు. వాడు ఎన్ని ఎపిసోడ్ చెప్పాడు. మొన్న ఎపిసోడ్ లో కిరాక్ బాయ్స్ కిరాక్ బాయ్స్ చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి గేమ్ ఇది ఇట్లా పెట్టి కలర్స్. ఇప్పుడు లాక్ పెద్ద కంటెంట్ ఎవరా? బిగ్ బాస్ గారు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. యాదమలజ బిగ్ బాస్ కి షో వరకు చెప్పండి. బిగ్ బాస్ కి షో. యాదమలజ బిగ్ బాస్ కి షో మీరు ఎవరికి చెప్పండి. ఎవరు చెప్పు, సీక్రెట్ ఇది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. శివ కూడా వెళ్తుంది యాక్చువల్లీ. బజ్ హోస్ట్ చేస్తున్నాడు. ఎవరు చెప్పకండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. అవినాష్ హీరో ఇంకోసారి చేస్తుండే. ఎందుకంటే నాగార్జున పాతకాలంలో హెయిర్ స్టైల్ ఉంటుండే, అట్లా పెంచుకుని మొత్తం. యాక్చువల్ నాకు ఇలాంటి హెయిర్ స్టైల్ పెంచుకోవడం కారణం ఏంటంటే నాకు రాజు గారి హెయిర్ స్టైల్ చాలా ఇష్టం. వద్దు నా హెయిర్ స్టైల్ వద్దు. అదే రాజు హెయిర్ స్టైల్ బాగుంటుంది కదా. నా హెయిర్ స్టైల్ అసలు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే యాంకర్లు, కమెడియన్స్, చెప్పురా. నేను చెప్పింది ఒకసారి చెప్పు. అమ్మ చెప్పు, అమ్మ చెప్పు, నాకు నవ్వుడు చెప్పు అన్నా. చూడను రోస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. నవ్వుడు చెప్పి ఇప్పుడు చెప్పు. అమ్మా ఎన్ని రోజులైందమ్మా?
విమర్శలు చెప్తే అమ్మ అంటున్నాడు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. అదే స్కిల్ అంటే రెడీ? రెడీ? ఎందుకమ్మా ఇలా చేసావు? ఎందుకమ్మా? ఎందుకమ్మా? ఎందుకమ్మా ఇంకా మూడ్ ఎందుకమ్మా? చాలు గుద్దుకో. ఎందుకు ఎందుకంటే అయ్యో ఇంకా గుద్దుకో, చాలు గుద్దుకో, ఇంకా చెయ్యి. సార్ ఏమైందిరా? సార్ చచ్చిపో. అమ్మా ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? కానీ సార్ నాకు డౌట్. బ్రేక్ బ్రేక్ 5 ఎపిసోడ్స్ చేసి సార్ చచ్చిపోతారు ఒక్క మాట కదా సార్ అన్న. అయిపోయింది అంతే లేదు. సార్ నేను ఇంకేం చెప్పలేదు సార్, ఇంకేం చెప్పలేదు. ఆల్మోస్ట్ హెయిర్ మేకప్ అయిపోయింది. కర్లీ హెయిర్ ని ఇలా చేశాను అనమాట. మనోడు చాలా బాగా చేశాడు. అన్నా హెయిర్ అండ్ చేయించుకోవచ్చా అన్నా? లైక్ అన్నా. నా పక్కన యాదమరాజు రెడీ అవుతున్నాడు. అన్నా హెయిర్ చేయించుకోవచ్చా? గంట అయింది ఫ్రెండ్స్. గంట నుంచి ఎన్ని గంటలకు వచ్చిండు? 8:30కి వచ్చిండు. 8:30కి వచ్చి కూర్చు దూసిన దూసుడు. స్టెల్లా మీద ఫ్రస్ట్రేషన్ నాకు చూపించకద్దా. నేను ఎవరి మీద చూపిస్తాను? అర్థమైందా? వీడు ఈరోజు షూటింగ్ వచ్చినప్పటి నుంచి తలకాయ కొట్టుకుంటుండు, చాదు గుద్దుకుంటుండు. ఏమైందిరా అంటే ఏమన్నా ఇంట్లో మెంటల్ టెన్షన్ అన్న అంత scene లేదు. అరే ఎందుకురా అబద్ధం ఆడుతావు ఇప్పుడు ఒక అంత దమ్ము ధైర్యం లేనప్పుడు ఒక మొగుడిగా ఒక మగాడిగా చెప్పాలి కదా ఉంటే నువ్వు. బేబీ ఐ లవ్ యూ చెప్పిన స్టెల్లా ఏం లేదు ఇగో, ఏం కావాలి, లేదు. కావాలి వాడు. నేను గంట నుంచి లేవు అంటే గంట నుంచి కూర్చుంటూ నేను ఆడ కూర్చొని మేకప్ చేయించుకున్నా ఒక్క సిగ్గు నిమిషం అదే, ఓ పని చేయి. ఓకే, ఇట్లా రాదే. బై. ఓకే గైస్, ఇప్పుడు అవుట్ఫిట్ వేసుకోవాలన్నమాట. మాకు చెప్పే కదా ఇది ఇక్కడ కొన్ని కలర్స్ ఇచ్చారు థీమ్స్. కమెడియన్స్కి వచ్చేసి రెడ్ అండ్ సింగర్స్కి వచ్చేసి తెలియదు నాకు. తెలుగులో ఏమంటారు అన్న రెడ్ని? ఏంటరా తెలుగులో రెడ్ని ఏమంటారు? రెడ్ ఫ్లవర్ ఏమంటారు తెలుగులో? తెలుగు రెడ్ని ఏమంటారు అంటే ఎర్ర ఎర్ర కలర్ అంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. రెడ్ ఫ్లవర్ అన్నా నేను. రెడ్ ఫ్లవర్. రెడ్ ఫ్లవర్ నా మీ అందరికి తెలుసు బూతులు ఎక్కువ మాట్లాడాలని చెప్పేసి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటి ఐ డోంట్ నో వై ద థింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను నా గొంతు నుంచి వచ్చే పదాలు కూడా చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడుతుంటాను. ఇలాంటి వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు కొంచెం బూతులు నేర్పిస్తుంటారు కానీ నేను మాట్లాడను. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ బూతులు నేర్పించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్లాంగ్ మాట్లాడతారు, వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు. నేనే మాట్లాడదా నోరు ఇట్లా పెట్టుకొని మాట్లాడతారు కానీ అవన్నీ ఎవరికి వినిపించాయి. గైస్ నా నుంచి మీరు ఎప్పుడైనా బూతులు విన్నారా? ఇప్పుడు నేను యాక్చువల్ నాకు లఫూట్ అని కూడా అంటే నాకు సరిగా రాదు. నా అర్థం కూడా తెలియదు లఫూట్ ఇవేంటి అసలు. లఫూట్ అంటే నేను యాక్చువల్ ఫస్ట్ ఫ్రూట్ అనుకున్నాను. ఫ్రూట్ అన్న ఇది బాగుండా అని చెప్పి నా రూమ్ లో వచ్చి బూతులు మాడతారు. వీడు, హరిగాడు, సద్దాం గాడు అందరు బూతులే. భాస్కర్ గాడు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా తమ్ముడు అసలు బూతులు మాట్లాడము. వీళ్ళందరూ మమ్మల్ని పాడి చేసారు యాక్చువల్లీ. బట్ ఇప్పటికి నేను చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తుంటాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీమ్ కి ఒక కలర్ ఇచ్చారు అనమాట. మాకు రెడ్ ఇచ్చారు, లైక్ యాంకర్స్ కి గ్రీన్ ఇచ్చారు, హీరోస్ కి బ్లూ ఇచ్చారు. ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు అనమాట. చూద్దాం మిగతా కలర్స్ ఏంటో. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. నాటకాలు వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఫర్ ద ఫస్ట్ టైం హరిగా అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. అదే చాలా బాగుంది. థ్యాంక్స్ అండ్ యూ లుకింగ్ లైక్ మ్యాన్లీ అండ్ లైక్ హోమ్లీ. మ్యాన్ కదా మ్యాన్లీ లుక్ కనబడుతుంది. కానీ ఉదయం వచ్చి 8:30 స్టార్ట్ చేసింది మేకప్. ఇప్పుడు 11:30 అవుతుంది. ఎంతనా 10:30 అవుతుంది. 2:30 గంటలు అమ్మాయిలు కూడా వేసుకో అంత మేకప్. యాజ్ ఆర్టిస్ట్ గా మనం గుడ్ లుకింగ్ కనిపించాలి స్టేజ్ పైన. మీరంటే ఎలాగో బాల్ బ్యూటీస్ సార్ ఏంటి సార్ అది? బాల్ బ్యూటీస్ మేకప్ అది రాజుగారికి వేసినట్టు మీరు అలాగే పుట్టుకొద్దాం అందంగా పుట్టారు కానీ అలా కాదు కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే ఏంట్రా సేమ్ ఏంద్రా సేమ్ ఒకటి ఐడెంటిటీ కుట్టించుకునే సేమ్ ఉంటాయా? వచ్చినప్పుడు చూస్తాం. నీ వైఫ్ మీద ప్రశ్న ఉంటే ఇంట్లో చూపించుకో. అదే. అర్థమైందా? సరే. ఏంట్రా? ఏంట్రా? ఏంటి? చూడు, ఇగో వీడియో. ఐరన్ చేయించుకున్నా. నీకు ఏం నాకు చాలా ఇష్టం ఉన్నది. థ్యాంక్స్ అన్న.
ఆ పైన కుర్తాలు ప్యాంట్లు లోపల అందరూ కూడా సేమ్ డిజైన్ మాది ఈడెన్ డిజైనర్స్. ఒకటన్నా నాది రియా డిజైనర్ స్టూడియో. మనిషికి ఉంటే 72 సార్లు అందరికి ఒకేలా కొట్టుకుంటుంది అలాంటి चलो क्लियर आउट चलो चलो फिर क्लियर అంత పెద్ద డైలాగ్ చెప్పిండు, ఓవర్లాప్ అయిపోయింది. अरे हमें की निकल पड़ा आउट 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 అదే నువ్వు ప్రతి పూట సజెషన్ పడుతుంది. ఈ స్టేజ్ మీద మా ఎంటర్టైన్మెంట్ జరిపించే మా 6 కమిటీ మెంబర్లు వీళ్ళే. కామెడీ కమిటీ ప్రెసిడెంట్ అవినాష్ గారు. ఇప్పుడు ఎక్కడ లేని ఓవర్ యాక్షన్ కావాలని వచ్చాడు కదా, చేస్తాడు. ఎడిటర్ వీలైనంత చూస్తారు కదా ప్రతిసారి నేను నన్ను ఒకటే ఒక తేడా చూపిస్తా. మావి ప్రొఫెషనల్ 2 కెమెరాస్. ఇక్కడ చూడండి. మాది లో బడ్జెట్ అండి. ఇద్దరు సేమ్ ఈవెంట్ వదులుతున్నారా? యాక్చువల్లీ గైస్ చెప్పగా సరే, గాడ్జెస్ ఏం ప్రయోజనం? ఏ ఈవెంట్ లో అయినా Viewership రాదు. ఏ ఈవెంట్ లో అయినా శ్రీముకుంటే ఈవెంట్ సరే, చూడండి. అరుస్తున్నాడు భయ్యుడు. ఓకే పెట్టా ఎవరికి పెట్టా శ్రీముఖి కోసం నీ ఫాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టి ఎలాంటి వాళ్ళతో కాదు, సమ ఉజ్జీలతో కాస్తాను. 5 లక్షలు 24th పార్టీ ఇస్తాను అన్న. ఒక నేను ఓడిపోతే 24th పార్టీ ఇస్తాను అన్న. ఒక ఓడిపోతే 24th పార్టీ ఇస్తాను. అమ్మో, వ్యూవర్షిప్ గురించి చాలా పెద్ద గొడవ నేను జరుగుతుంది. ఒక నేను ఓడిపోయాను అనుకో 24th పబ్ లో పార్టీ ఇస్తాను. ఎందుకంటే కామెడీ ఇస్తున్నారు పార్టీ. వినాయక చవితి రోజు నేను పార్టీలో అవి ఇవి మాట్లాడనండి. పార్టీ అంటే మా ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ మేము ఛాయలు తాగుతాం, పప్పు తింటాం అట్లా. నేను మీ అందరికి వినాయక చవితి లడ్డు కొని మీకు ఇస్తాను. ఇంకో లడ్డు ఇస్తాను. సారీ వాళ్ళ బ్యాడ్ అయిపోయావు. యూట్యూబ్ లో బ్యాడ్ అయిపోయావు. నువ్వు ఇలాంటి బాయ్స్ కి దగ్గర పెద్ద బ్యాడ్ అంటే బ్యాడ్ నువ్వు. సో నా ఆదివారం విత్ Guys, చూసారు కదా మీరు అందరూ? అది నా కెమెరా. ఆదివారం విత్ స్టార్ మా పురివారం కాదు, ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో నా ఇద్దరు ఎర్రి పుష్పాలు వీళ్ళే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చేతొద్దులే. గైస్ చూసారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్. మీ అందరూ బ్లాగ్ చూసారు. అందరూ కూడా వేసేస్తారు శ్రీముఖి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్. ముక్కు అవినాష్ ఏది వ్యూస్ వస్తారు ఈ మధ్య, ఎందుకు వస్తలేరు కాదు అర్థమైందా? స్పీడ్ కూడా నీ కెమెరాలో ఉండవు. ఒక తిరుపతి దర్శనానికి వెళ్ళి 3 బ్లాగులు పెట్టింది. తిరుపతి దర్శనం మెట్ల ద్వారా రాఖీ. రాఖీకి వెళ్ళి ఒక రాఖీ పండుగ మామూలు రాఖీ కడితే అయిపోద్ది, దాని బ్లాగ్ ఎందుకు? ఎట్లుంటది మరి మనతోని? మా కిషోర్ అన్న మా పరివారం డైరెక్టర్ అండ్ ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నాం. కిలాడి కామెడీ ఏంటన్నది నేను జైలు కూడా షో పెడతాను. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనమాట. అది నేను చేయలేదు కాబట్టి నన్ను తీస్తే దాని నుంచి. ఇట్స్ ఓకే, బట్ నేను గుంపులో గోవింద చేయను అన్న తెలుసు, నన్ను సపరేట్గా చూపిస్తాడు. ఓకే, మా ఇది అంతా సక్సెస్ఫుల్ షో చేయడానికి కారణం మా ముఖేష్ అన్న అండ్ కిషోర్ అన్న ఇద్దరు ప్లే మీడియా క్రియేషన్స్. థ్యాంక్ యూ. అండ్ మా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. స్టార్మల్ ప్రతి డిఓపి, మన సినిమాటోగ్రఫీ మొత్తం డిఓపి. స్టార్మల్ ప్రతి ఈవెంట్ ఎంత గ్లామరస్గా ఇంత బ్యూటిఫుల్ కనబడడానికి మాకు జ్ఞానం సార్. షూటింగ్ చేస్తున్నావా లాగులు చేస్తున్నావా ఇక్కడ బ్లాగ్ అన్న షూటింగ్ యాక్చువల్లీ ఏంటంటే యూజువల్గా షూటింగ్ మధ్యలో రీల్స్ తీస్తారు. యాక్చువల్లీ మా ఆర్టిస్ట్ ఇప్పుడు నమ్మ డేస్ వాట్ దే ఆర్ డూయింగ్ రీల్స్ కి మధ్యలో కొంచెం టైం షూటింగ్ చేస్తారు. దయచేసి నాకు ఒక్కసారి did you ever have a complaint? నేను రీల్స్ కానీ బ్లాగ్స్ కానీ అప్పుడప్పుడు you saw me last time ఉగాది. Again, do I waste time? ఓన్లీ అవినాష్ కామెడియన్స్ ఓన్లీ షూటింగ్ మధ్యలో రీల్స్ రీల్స్ మధ్యలో కొంచెం యాంకర్ టీము. అరే నేను గైస్ నా Guys, ఈ రోజు నేను 12 ఈ o'clock మైక్ నీకు పని వెళ్ళిపోవాలి. చేయదా? నేను రెడీగా ఉన్నాను. ఈ మైక్ నీ ఫోన్ కి ఎందుకు పని చేస్తుంది? Oh, sorry. నరేంద్ర రెడీ. ఇదిగో నరేంద్ర అని చెప్పేసి ఇక్కడ మొత్తం మన ఛానల్ నుంచి నరేంద్ర షూట్ చేద్దామా? నేను అడుగుతాను కాదు ఇక్కడ షూట్ చేయడానికి వచ్చామా లాక్ చేయడానికి వచ్చామా చూడండి అవినాశీలు అందరూ కలిసి అది కూడా వాడు కావాలని నన్ను చూసి ప్లీజ్ చూస్తే ముక్కు అవినాష్ షూటింగ్ ఛానల్. గైస్ ఇది మా ఈవెంట్ సెట్. ఇదంతా రమేష్ గారు ఆర్ట్ డైరెక్టర్ చేశారు. స్టార్ మా నుంచి ఈమె మన ఫోటోగ్రాఫర్ చూసారు కదా. ఈరోజు ఈవెంట్ చాలా ఘనంగా ఉండబోతుంది. గణపతి బప్ప మోరియా. రైట్. కొంతమంది బ్లాగ్ చేసుకుంటూ డిస్టర్బ్ చేస్తుంటారు, వెనకాల అరుస్తుంటారు. బట్ మన బ్లాగ్స్ పట్టించుకోవాలి అని సెపరేట్ బ్లాగ్. అర్జున్ వచ్చాడు, వాళ్ళు విన్నర్స్ లాక్ చేయడానికి వచ్చారా షూటింగ్ చేయడానికి వచ్చారా కిలాడి
కిలాడి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో బాయ్స్ గెలిచారు, సాధించారు. సారీ, హీరోయిన్స్ టీమ్ క్యాప్టెన్. లాంగ్ చేయడానికి వచ్చా, షూటింగ్ చేయడానికి వచ్చా? అక్కడ సేమ్ క్వశ్చన్. హీరోయిన్స్ టీమ్, హీరోయిన్స్ హెడ్ క్యాప్టెన్. నువ్వు దేనికి కమిడియన్. అంతెందుకు ముందు దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టార్ మా చరిత్రలో హీరోలు లేని ఈవెంట్లు జరిగాయేమో కానీ ఎందుకు స్టార్ మా చరిత్రలో హీరోలు లేని ఈవెంట్ జరిగాయేమో కానీ హీరోయిన్ లేని ఈవెంట్ జరగలేదు. అక్కడ నాకెందుకు ఒక వరలక్ష్మి వ్రతం ఈవెంట్ జరిగింది. దాంట్లో మొత్తం ఆడవాళ్ళు దాంట్లో మొత్తం అక్కడ నాకెందుకు మొన్న వరలక్ష్మి వ్రతం ఈవెంట్ జరిగింది. మొత్తం లేడీసే. జెంట్సే లేరు. నేను అబ్బాయినే కదా. ఏ కానీ రే పోవే. మా ఇటైతే ఆ కెమెరా మన ఉండదేమో. మా అంతా టీం ఒక దగ్గర కూర్చోవాలన్నా. అడుగు ప్రదీప్ అన్నాడు. అడుగు ప్రదీప్. రాజు పోషన్ చూసారా గైస్, అవి ఏమంటారు సెట్లోనే కాదు పులిహోర కలిపేది. ఇక్కడ పులిహోర నాకు చినిపోయిందా? సరే నేను ఏదో చెప్తాను అనుకున్నా, పోయి ఇటే వస్తా. ఇది కాదు, హైట్ లేదా లోగా లేదా? ఎక్కడిది? ఏం చెప్పాలి చెప్పండి మీ బ్లాగ్. వాళ్ళ అవినాష్ గారు గణేష్ నేను బేసిక్గా ఈరోజు ఈవెంట్లో గణపతి బప్ప మోరే ఈవెంట్లో సింగర్స్గా రావడం జరిగింది. దాంట్లో సమీర భరద్వాజ్ గారు వచ్చారు. ఆమెకు పెద్ద ఫ్యాన్. దేనికంటే ఆవిడ చేసే కంటెంట్కి సాంగ్స్ బాగా పడతారు. ఐ స్వేర్ సీరియస్ మాట్లాడడం నాకు కామెడీగా అనిపించింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నేను మిమ్మల్ని ఫాలో అవుతాను ఇన్స్టాగ్రామ్లో. నేను అదే చెప్తున్నాను. ఈ మధ్య మాకు మా పొట్ట కొడుతున్నారు మా కమిడియన్స్. అందుకే కొంచెం లోపలికి వెళ్ళింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చాలా బాగా చేస్తారు కంటెంట్. నేను రీసెంట్గా రాఖీ రక్షాబంధన్ కూడా కంటెంట్ బాగా చేశారు. నా అయిపోయింది, మీరు చెప్పండి. అవినాష్ గారు కండి ఎప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఒకప్పుడు అని చెప్పాగా. బేసిక్గా ఈ టిఫిన్ ఏం తెచ్చుకున్నా, లంచ్ తింటూ కుక్క తిన్నట్టు, కుక్క లేకుండా. థ్యాంక్ యూ కుక్క.
సత్య చాలా రోజులు సత్యతో మళ్ళీ వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుసు సత్య కూడా చెప్పు బా- చెప్పు పవిత్రకి బాగుంటుంది సత్య. తర్వాత ఓహో మీ వైఫ్ చూస్తుందా నా వీడియో లేదు బాగుంటుంది. ఏంటి బాగుంది తర్వాత ముందుకే మీ ఒక్క మాట చాలు అంతే బాగుంటుంది. సరే ఈ రోజు అంటే కామెడీ అని చేద్దామా కొత్త కడతారేంటి మనం ఎప్పుడు చేయం కదా. కదా కానీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అవి అదే అర్థం కావట్లేదు కానీ నాకు కంట్రోల్ నీకు చేసుకుందాం వచ్చిన సార్ నాకు సమీరా గారు వచ్చిన తర్వాత ఎనర్జీ వచ్చింది. ఓకే అమ్మా రెడీ ఆ ఈవెంట్కి గో సమీరా గో గారు గో వచ్చారు. క్లియర్ త్వరగా ఆవిడ వచ్చిన తర్వాత ఈవెంట్ ఒక తెలియని కాదు ఎనర్జీ. కాదు ఇందాక నన్ను చూసి ఎనర్జీ వచ్చిందని చెప్పి ఇప్పుడు ఆ- ఆమె చూసి అంటున్నావు ఎందుకు నువ్వు అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చింది, ఇటు తను వచ్చినప్పుడు ఇటు సైడ్ వచ్చింది, మధ్యలో మాత్రం పవిత్ర వచ్చింది. ఏ తిన్నా ఫినిష్ అయ్యి ఇదంతా అయిపోయింది ఏది? సేమ్ ఫోటోస్ నాకు ఇప్పుడు నేను నా బ్లాగ్ నా మీద పెడుతున్నాడు ఎట్లా పెడుతున్నాడు కదా ఇలా పెడుతున్నాడు ఇద్దరిని కవర్ చేయాలనా అది కాదమ్మా ఒకటి కాదా ఐదు కదే ఒకటిస్తే 12 కదా. గైస్ ఈవెంట్లో ఇదంతా నరం ఉబ్బేసింది, దెబ్బ తగిలింది గట్టిగా, టూ మచ్ దెబ్బ తగిలింది. తమ్మ వచ్చింది. తమ్ము నెప్పొస్తుందా భయంకరంగా ఇదంతా ఇది ఇది ఇక్కడ మాస్టర్ ఎలా కొట్టింది మాస్టర్ నాకు వస్తుంది యూట్యూబ్ వస్తుంది యాక్చువల్లీ అవినాష్ గట్టి మాట ఇలా అయిపోయాడు ఎలా అయిపోయాం కాదు, మాస్టర్ ఒకటే షాట్లో కొట్టేశాడు. నటన మాస్టర్ సూపర్ మాస్టర్, చాలా బాగా కొట్టారు. నాకు ఫస్ట్ అంటే నొప్పేస్తుంది తగిలి గట్టిగా. నాకు తగిలింది నేనైతే అందరి ముందు పర్వతం కంటిన్యూ చేసిన. సెకండ్ మొత్తం లోపల కలిపిన కానీ మనకి బిగ్ బాస్లో బాగా అలవాటు ఓన్లీ అందరిగా స్ట్రాటజీ బిగ్ బాస్లో చూడలేదు చూడలేదు జెన్యూ. యాక్చువల్లీ ఈవెంట్ చేస్తున్నప్పుడు చెప్పా కదా పవర్ తగిలింది, చాలా ఉబ్బిపోయింది. నా వీడి కూడా తగిలింది యాక్చువల్లీ. సారీ మాస్టర్ కట్టు కట్టాడు, నువ్వు కట్టు కట్టాడు. నాకు ఏంటంటే ఇప్పుడు నీకు నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఫుడ్ తినే చేతి తగిలింది, దీనికి తగిలితే తెల్లారి లేచిన తర్వాత మన ఫ్లెష్ ఎట్లా కొట్టుకుంటా ఒక పని చేస్తారా, నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీకు ఫోన్ చేస్తాను, మా ఇంటికి కూడా మా ఇంటికి నేను వస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, చెయ్యి ఎరగొడుకున్నాను. అండ్ బై ద వే ఈజ్ రాము, ప్లే మీడియా క్రియేషన్స్ మేనేజర్ అన్నమాట. మా ఆర్టిస్టుల డేట్లు అందరికి ఫోన్లు చేసి అందరి టైమింగ్ అన్ని సెట్ చేసి పెట్టుకొని కష్టపడే వ్యక్తి, చాలా కష్టపడుతుంటాడు రాము. టైం ఫుడ్ తింటాడు కానీ మేము అంటే ఎవరు అడిగారు, బట్ మేము అడుగుతుంటాం అప్పుడప్పుడు. మమ్మల్ని కూడా ఆయన కొంచెం గ్యాప్ లో తీసుకొచ్చేసి మీరు తినేసండి ఫాస్ట్ పర్లేదు చెప్పేసి మా గురించి బాగా కేర్ టేక్ చేస్తాను అనమాట. ఇప్పుడు మా కోసం వెయిట్ చేసి తింటుంటే వెరీ గుడ్ పర్సన్ అనమాట. మా టీంలో ప్లే మీడియా క్రియేషన్స్లో ఏ ఈవెంట్ అయినా ఇబ్బంది లేదు, మనోడు మమ్మల్ని మేనేజ్ చేస్తుంటే బాగా.
సో ఇదేంటి అని చాలా మంది డౌట్ వస్తుంది. ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాం. పాప ఏదో సాహసం చేద్దామని బయలుదేరాడు మావి. బట్ ఫస్ట్ అటెంప్ట్కే చెయ్యి పెరిగిపోయింది అనమాట. చెయ్యి పెరిగిపోయింది చెప్పాక స్వెల్లింగ్ అయిపోయింది బాగా. బట్ తిని కూడా చాలా వరకు మసాజ్ చేసింది. శ్రీకాంత్ గారు కూడా బాగా చేసింది మసాజ్. తర్వాత గోవింద్ మాస్టర్ వచ్చి మసాజ్ చేశాడు. ఇంతమంది మసాజ్ చేసిన తగ్గిందా అనుకున్నాను, ఎక్కువ తగ్గింది కొంచెం. ఇప్పుడు అందుకని ఇది ఇంటికి వెళ్ళాక కుడి చెయ్యి ప్రాబ్లం అయిందని చెప్పి నన్ను తినిపించమని చెప్తున్నాడు. పొద్దున్న నాకు పులిహోర తినిపించాడు. అందుకని ఇప్పుడు ఇదా అందరూ అనుకుంటున్నాను పులిహోర కలుపుతా అని చెప్పేసి. బట్ నేను కలపడండి, తినిపిస్తుంటాను డైరెక్ట్. ఏం చేయాలి కదండి డైరెక్ట్ చెప్పి. ఇంటికి వెళ్ళాక మా వైఫ్ అను ఏమంటుందని భయంగా ఉంది. నీకు ఎందుకు ఇవన్నీ అవసరం? ఎందుకు చెయ్యి గురించి కాదు, ఇలా తినిపించుకుంటున్నందుకు ఏమంటారని భయం ఉంది. అది చెప్పు ఫస్ట్. అపురూపమైనదమ్మా ఆడ జన్మ. అరే ఇప్పుడు ఉన్నాయం లేవు తెలియదు. యూట్యూబ్ రైట్స్ ఏం లేదు, రేపు తమడా ఉంటుంది. ఉంటుంది 4 seconds చేసుకోవచ్చు. సరిగా వెళ్దామా? కొంతమంది ఫుడ్ అడిగితే ఇవ్వట్లేదు. పక్కన కొంతమంది ఉంటారు యాంకర్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎందుకు అసలు ఫ్రెండ్ అంటే కొంచెం కూడా అభిమానం, ప్రేమ అసలు ఏం లేదు. ఎంత అరగంట్ బిహేవ్ చేస్తున్నారంటే. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ తేజు. తేజు నువ్వు స్వీట్, నువ్వు ఇచ్చింది కూడా స్వీటే. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? గాలివాన్లో విసిరకర్ల మేవాడి మొహం, ఆ మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. గైస్ చూసారు కదా, ఫైనల్గా సక్సెస్ఫుల్గా ఈరోజు స్టార్మాలో గణపతి బప్ప మోరియా ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అన్న గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. చాలా బాగా జరిగింది ఈవెంట్. మీ అందరూ చూసారు కదా ఈవెంట్. అండ్ ఈవెంట్లో కొంచెం మిస్ అయిన మా పర్సనల్ 12 గంటలకి మా టీవీలో టెలికాస్ట్ అప్పుడు 12 గంటలకి స్టార్ వినాయక చవితి పండుగ రోజు మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ మాల్లో గణపతి బప్ప మోరియా ఈవెంట్ వస్తుంది. తప్పక చూడండి.